కొంతమంది వంకర టింకర్లు సరి చేసుకోరు, దేవుని దగ్గర దీవెన కొట్టేయాలని చూస్తారు. కుదరదట్లా. నీ నిమిత్తమే ఆశీర్వాదమైనా, నీ నిమిత్తమే శాపమైనా, నువ్వేం విత్తుతున్నావో దాన్నే కోస్తున్నావు. నీ ఇంటిని దరిద్రత వెంటాడటం, నీ ప్రయత్నాల్లో విఫలత ఏర్పడటం వెనక ఎక్కడో ఉంది లోపం, సరి చూసుకోవాలి. నా దగ్గరకు వచ్చి ఏం ఎరగనట్టు తెల్లబట్టలు వేసుకొని వచ్చి ఏందోనన్నయ్య అంటే నేను ఆశ్చర్యపోతా. అవును ప్రభా, మంచి బిడ్డ కదా ప్రభా, ఏం జరిగింది ప్రభా, ఎందుకు ప్రభా సాయం చేయట్లేదు అంటాను. దేవుడికి తెలుసు పాపం పుణ్యం, దేవుడికి తెలుసు ఎక్కడ ఏం చేస్తున్నావో, ఎలా ఏం బతుకుతున్నావో, నీ క్యారెక్టర్ ఏంటో, ఎవరిని మోసగిస్తున్నావో. మన మనస్తత్వాన్ని బట్టి మన అభివృద్ధి, ఆశీర్వాదం ఆధారపడి ఉంటుందనే మాట ఒక్కటి చాలు ఈ కూటంలో. మన బుద్ధిని బట్టే మన ఆశీర్వాదం కానీ శాపం కానీ ఆధారపడి ఉంటుందనే ఒక్క మాట చాలు. నీ మైండ్ సరిగా పనిచేస్తే దాన్ని నువ్వు బ్యాలెన్స్ చేసుకో. నా తండ్రి ఒకంత కాదు 4 గంటలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. కొంతమంది వంకర టింకర్లు